శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రత్యేక కార్యక్రమంలో భీమవరంలోని శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులచే సాహిత్య కార్యక్రమాన్ని వింటారు. అందరికీ నమస్కారం. రేడియో విష్ణు 90.4 శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారములు. మేము ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాం. మా 10వ తరగతి విద్యార్థులు ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆశాంతం విని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఇటీవల మరణించిన ప్రముఖ సినీ పాటల రచయిత క్రీస్తుశేషులు కులశేఖర గారికి ఈ కార్యక్రమాన్ని నివాళిగా అర్పిస్తున్నాము. జయం సినిమాలోని రాను రానంటుందే సిన్నదో సిన్నదో ఆ పాట విన్నారుగా, అది కులశేఖర్ గారు రచించారు. అలాగే గాజువాక పిల్ల మెంగాజులోలం కాదా, గాజువాక పిల్ల మెంగాజులోలం కాదా, అది కూడా కులశేఖర్ రావు గారే రచించారు. 100కి పైగా ఆయన వ్రాసిన పాటలన్నీ హిట్ సాంగ్లే. దేశభక్తి గీతంలో దేశం మనదే తేజం మనదే, ఈ దేశభక్తి గీతాన్ని రాసింది కూడా కులశేఖర్ గారే. మరొకసారి దాన్ని మళ్ళీ మనం పాడుకుందాం. నానని నానా నానని నానా నాన నాన నాన, దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతా అంతా ఈవేళ, వందే మాతరం అందా అందరం, వందే మాతరం అందామందరం, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయత రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా. నా పేరు శశిరేఖ. నా పేరు అమృత. మేమిద్దరం భీమవరంలోని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందామా? మా 10వ తరగతి విద్యార్థుల నుంచి శశి, అమృత ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి అంటూ ఎంతో ఆసక్తిగా వస్తున్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే, గానౌచుకాయ గానమత్తాయ గానౌచుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకు
గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ ఘంటమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఈ రోజున మనం అందరం కలిసి మన దేశ ప్రథమ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుసుకుందాం. ఈ రోజున నెహ్రూ గారి జయంతి. ప్రతి సంవత్సరం నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. నెహ్రూ గారికి బాలలు అన్న గులాబీ పువ్వులు అన్న ఎంతో ఇష్టం. నెహ్రూ గారు 1889వ సంవత్సరంలో నవంబర్ 14వ తేదీన అలహాబాద్లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మోతీలాల్ స్వరూపరాణి. వీరి తండ్రి మోతీలాల్ గారు న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. వీరు ఆగర్భ శ్రీమంతులు. నెహ్రూ గారు తన బాల్యంలో తల్లి ఒడిలో పడుకొని రామాయణ భారత గాథలను వినేవారు. పట్నంలో ఇంగ్లీషు విద్యను అభ్యసించారు. ఆయనకు సైన్స్ అంటే ఎంతో ఆసక్తి. మనం కూడా గొప్పవాళ్ళం కావాలంటే ఇటువంటి వారి చరిత్రలు చదవాలి. ఏమంటారు? నెహ్రూ గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా? నెహ్రూ గారు 1916వ సంవత్సరంలో కమలాదేవిని పెళ్లి చేసుకున్నారు. మన ప్రియతమ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1917వ సంవత్సరంలో నవంబర్ 19న వీరికి జన్మించింది. ఈమె ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్నారు. వీరిరువురికి జన్మించిన వ్యక్తి ఎవరో తెలుసా? మన దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. ఇప్పుడు మనం నెహ్రూ కుటుంబానికి చెందిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మన పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఇంద్ర విజయం అనే సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. ఇంద్ర విజయం సాహిత్య రూపకం. ఇందరి పాత్రలు పాత్రధారులు. ఇంద్రుడు జి భాస్కర్, ఎర్రన పి రవిశంకర్, మూలింటి చంద్రకళ బి దివ్యవాణి, మారద వెంకయ్య జి గౌతమ్, వాసిరెడ్డి సీతాదేవి కె సరియు, డాక్టర్ ఉమర్ ఆలీషా కె విశాల్, డాక్టర్ వైసివి రెడ్డి జి నారాయణ, శీలా వీర్రాజు ఎం కృష్ణస్వామి, శ్రీకృష్ణదేవరాయలు టి జయంత్, వేమన పి గణేష్, దార్ల సుందరిమణి డి రోహిణి, తాళపాక పెద్ద తిరుమలాచార్యులు వై దివ్యశ్రీ, వాల్మీకి మహర్షి కె క్రాంతి, త్రిపురరేణి రామస్వామి చౌదరి ఎం శ్రావణి, షేక్ మొహమ్మద్ హుస్సేన్ ఆర్పి అరుణ, గాడేపల్లి సీతారామ్మూర్తి జి సాయిదుర్గా. కవులకు స్వాగతం, కవులకు ప్రణామాలు. దయచేసి మీ ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు 10వ తరగతి పుస్తక సమీక్షకు విచ్చేసిన కవులారా, మీ కవితా వైభవాన్ని చర్చిద్దాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాడు. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. హరిని తలుచున హృదయం నేడు, హరిని తలుచుట జరగదులే. అష్టాక్షరం తెలిసిన నోరు పంచాక్షరం పలకదులే. వంకర కన్నుల మీరు శంకర కింకరులు, వైష్ణవునేం చేస్తారు ఆయమ కింకరులు. నిలువునామం దాల్చుతలను మీకు వంచనులే, నిలువునా నన్ను చీల్చుతున్న మాట మార్చనులే. నిలువునామం దాల్చుతలను మీకు వంచనులే, నిలువునా నన్ను చీల్చుతున్న మాట మార్చనులే. వీరశైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోగదులే. ప్రభు ఆనతికి జడిసేనాడు పరమద సూర్యుడు పొడవడులే. రాజ్యలక్ష్మీ నాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుని వారసుడు ఈ విష్ణుదాసుడే. దేశాన్నే లేవారంతా రాజరాజులే, రాజాలకు రాజు ఈ రంగరాజునే. నీటిలో నా ముంచినంత నీతి చావదులే,
గుండెలో నా వెలుగును నింపే జ్యోతి ఆరదులే, నీటిలో నా ముంచినంత నీటి చావదులే, గుండెలో నా వెలుగును నింపే జ్యోతి ఆరదులే, దివ్వెల నార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేన, నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేన, శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట, దైవం కోసం పోరే సమయం లేదంట, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. ఇప్పుడు కవులు తమను తాము పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా ఎర్రన గారు. సభకు నమస్కారం. నా పేరు ఎర్రన. నేను భూలోకంలో క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవిని. కవిత్రయంలో 3వ కవిని. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నాను. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం రచించాను. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో నేను ప్రసిద్ధికెక్కాను. సూక్తి వైచిత్రి నా రచనా శైలి. మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు తెలుగు వాచకంలో ప్రత్యక్ష దైవాలు అనే పాఠం తీసుకోబడింది. ఎర్రన గారు, మీరు రచించిన పద్యాల్లోని ఒక పద్యాన్ని మాకు వినిపించండి. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవు తెప్పగాగా, నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని దండ్రిని నుజ్జగించి, నిశ్చింతుడవై సదా దేనాశీలత వారి ఎనుజ్ఞలేక, ఏకాంతమయమ్మైన్ వెడలిత కట్ట నీవి గరంబు క్రూరతన్ అంటూ కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు, వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు, వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని రాశాను మహాప్రభు. ఎర్రన మహాకవి గారు, మీకు నేను ఒక దత్తపదిని ఇస్తున్నాను, పూరించండి. చారు, అన్నం, పప్పు, కూర అనే పదాలు వచ్చేలా రామాయణార్థంలో ఒక పద్యాన్ని చెబుతారా? చిత్తగించండి మహాప్రభు. చారు గుణముల పేటియే జానకమ్మ, రక్షయై అన్న ముందుండు లక్ష్మణుండు, సుదతి తెచ్చే తెంపప్పుడు శూర్పణకయు, చేటు కూరంగ లంకేశు జీవనమున. చారు గుణముల పేటియే జానకమ్మ, రక్షయై అన్న ముందుండు లక్ష్మణుండు, సుదతి తెచ్చే తెంపప్పుడు శూర్పణకయు, చేటు కూరంగ లంకేశు జీవనమున. బాగుంది, వినసొంపుగా చెప్పారు. అద్భుతం. చారు అనే పదాన్ని రమ్యమైన అర్థంలో చారు గుణములపేటి జానకమ్మ అనియు, అన్నం అనే పదాన్ని అన్నముందుండు లక్ష్మణుడు గాను, పప్పు అనే పదాన్ని తెంపు ప్లస్ అప్పుడు తెంపప్పుడు గాను, కూర అనే పదాన్ని లంకేశుడైన రావణునికి చేటుకూరగా అంటే చేటు కొలుగునట్లుగాను అని వర్ణించడం అమోఘం. ధన్యవాదాలు. మూలింటి చంద్రకళ గారు. ఆర్య. నా పేరు మున్నేటి చంద్రకళ. నేను 1969వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన ఇక్కడికి వచ్చాను. 2004వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన భూలోకంలోకి ప్రవేశించాను. నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువులతో చేసుకొని రచనలు చేశాను. చిత్తూరు జిల్లా అరకొండలో జన్మించాను. రాజగోపాల్, వీరమ్మ అనేటి నా తల్లిదండ్రులు. నా భర్త రామకృష్ణ గారి సహకారంతో రచనలు చేశాను. అందులో ఒక ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథ మొదలైన రచనలు చేశాను. రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం, నరసింహ గారి కాంతం కథలకు రేడియో ప్రసంగాలు చేశాను. ప్రస్తుత పాఠం బతుకుగంప పాఠాన్ని 10వ తరగతికి ప్రభుత్వం నిర్వహించింది. ధన్యవాదములు మహాప్రభు. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు, మీరు ఉత్పలమాల పద్య లక్షణాలు చెప్పండి. అవతరించండి మహాప్రభు. ఆర్య. ఉత్పలమాలకు ప్రతి పాదంలోనూ భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలోనూ 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది, ప్రాసనియమం ఉంటుంది. ధన్యవాదములు. మారద వెంకయ్య గారు. సభకు నమస్కారం. బిడౌజా. నా పేరు మారద వెంకయ్య. నేను భూలోకంలో 1550 నుండి 1600 మధ్య కాలంలో ఉన్నాను. భాస్కర అనే శతకాన్ని రచించాను. ఈ శతకం ఉదాహరణ పూర్వకమైన నీతి బోధనలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం. భాస్కర అనే మకుటంతో ఈ శతకం రచించాను ప్రభు.
మీ పద్యాలలోని ఒక పద్యాన్ని మాకు వినిపించండి. ఆలకించండి మహాప్రభు. పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులం బలుకుచునుండు గాని మతి బాసురుడైన గుణప్రపూర్ణ డప్పల్కుల బల్కబోవడు నిబద్దిగనెట్లని వెల్తికుండు దా దొలుకుచునుండు గాని మరి దొలుకునే నిండు ఘటంబు భాస్కర. ఓ భాస్కర, వెల్తికుండ తొణుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొనకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాట్లాడడు అని రచించాను ప్రభు. ధన్యవాదాలు. వాసిరెడ్డి సీతాదేవి గారు. మహాశయ, నా పేరు వాసిరెడ్డి సీతాదేవి. నేను 1933 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించాను. 2007 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన నాగలోకంలో ప్రవేశించాను. నేను 39 నవలలు, 100కి పైగా కథలు రాశాను. నేను రాసిన మట్టి మనిషి నవల 14 భాషల్లో అనువదించబడింది. నా నవలలు దూరదర్శన్లో సీరియళ్ళు, సినిమాలుగా వచ్చాయి. ప్రభు జవహర్ బాలా భవన్ డైరెక్టర్గా పనిచేశాను. నన్ను ఆంధ్ర పెర్లబెక్ అని పిలుస్తారు. నా సాహిత్య సామాజిక వ్యాస సంపుట నుండి ఉపన్యాస కళ అనే పాఠం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు పాఠంగా పెట్టింది ప్రభు. ధన్యవాదం. మాదిరెడ్డి సులోచనారాణి గారు, మీరు విక్రమార్కుడు సినిమాలోని జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా అనే పాటను ప్యారడీగా పాడి వినిపిస్తారా? ఆలకించండి మహాప్రభు. చదివితే అర్థం కాదు, బుర్రలోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. పాఠమంటూ కూర్చుంటే నిద్రొస్తుంది, నిద్రపోతే ముద్దోడని పేరొస్తుంది. బుక్స్ తెరవాలంటేనే విసుగొస్తుంది, తెరవకుంటే గుండు సున్న నీకొస్తుంది. ఎలరావో హిట్ సినిమాకెళ్ళొచ్చయ్యా, సినిమాకెళ్తే అటెండెన్స్ గల్లంతయ్యా. అయ్యయ్యో తప్పయ్యా, తప్పక చదవాలయ్యా, చదవకుంటే చిప్పేనయ్యా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. పాఠశాలకెంతమంది పంతులున్నా, గుచ్చి గుచ్చి పాఠాలు చెబుతూ ఉన్నా, ప్రైవేట్ ట్యూషన్లు చదువుతూ ఉన్నా, మెరిట్ అన్నది రాకపోతే ఫ్యూచర్ సున్నా. బుక్కులన్నీ మోయలేక సచ్చేరన్నా, స్కూలు ఫీజు కట్టలేక కుమిలేరన్నా. ఇంజనీరు, డాక్టర్లు, రాజకీయ నాయకులు ముందు ముందు మీరేనన్నా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. ధన్యవాదములు మహాప్రభు. బాగుంది, బాగా పాడారు. డాక్టర్ ఉమర్ ఆలిషా గారు. దేవేంద్ర, నా పేరు డాక్టర్ ఉమర్ ఆలిషా. నేను క్రీస్తు శకం 1885 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన ఈ భూలోకంలోని తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో పుట్టి 1945 సంవత్సరం జనవరి 23వ తేదీన ఈ లోకవాసిని అయ్యాను. ఆనాటి నా తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్షా. నేను కవిగా, అవధానిగా, ఆధ్యాత్మికగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందాను. చంద్రగుప్త, అనసూయాదేవి అనే నవలలు రాశాను. నా ఖండకావ్యం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పాఠంగా నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్గా నన్ను సత్కరించారు.
డాక్టర్ ఉమర్ ఆలిషా గారు, మీరు రచించిన పద్యాల్లోని ఒక పద్యాన్ని మాకు చెబుతారా? ప్రళయ పయోధముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెల ధర దేహబంజరము డెల్లగా జల్లేడ రీతి మార్చినన్ సొలసయు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు. శ్వేతజాతి వాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడ వారి గుండెలు అదిరిపోతున్నాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేల కొరిగాయి. ఇంతటి ఘోర ప్రమాదంలో కూడా భారతీయుడు ఎక్కడ అలసిపోలేదు. శత్రువులు చేతికి చిక్కినా దాసోహపడలేదు. అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం? ధన్యవాదాలు మహాశయ. డాక్టర్ వైసీవి రెడ్డి గారు. సురేంద్ర, నా పేరు డాక్టర్ వైసీవి రెడ్డి. నేను భూలోకంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించాను. నేను 1926 మార్చి 26వ తేదీన జన్మించాను. 1989 స్వర్గలోకవాసిగా నివసిస్తున్నాను. లక్ష్మమ్మ, కొండారెడ్డి వీరే నా తల్లిదండ్రులు. తొలకరి చినుకులు, మేనక, రంభ, ఊర్వశి మొదలైన రచనలు రచించాను. గట్టి గింజలు మొదలైన కవితా సంపుటాలను కూడా రచించాను. ప్రస్తుత పాఠం ప్రకృతి సందేశం 10వ తరగతి పాఠంగా ప్రభుత్వం నిర్ణయించింది. ధన్యవాదాలు మహాప్రభు. శీలా వీర్రాజు గారు. సభకు నమస్కారం. సురాజినాథ, నా పేరు శీలా వీర్రాజు. నేను భూలోకంలో రాజమండ్రిలో 1939వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రవేశించి ఇక్కడకు 2022వ సంవత్సరం జూన్ 1వ తేదీన వచ్చాను ప్రభు. వీరభద్రమ్మ, సూర్యనారాయణులు ఆనాటి నా తల్లిదండ్రులు. రచయితగా, చిత్రకారునిగా వెలుగొందాను. సమాధి, మబ్బుతెరలు, రంగుడద్దాలు, ఊరు వేడుకోలు చెప్పింది, మనసులో కుంచె మొదలైన కథా సంపుటాలు, కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను, మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలను రాశాను ప్రభు. నన్ను శీలావిగా పిలిచేవారు. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా కళానికి అటు ఇటు అనే వ్యాస సంపుటి నుండి చేజారిన బాల్యం పాఠాన్ని 10వ తరగతి పాఠ్య గ్రంథ పుస్తకాల్లో పాఠంగా నిర్ణయించారు. ధన్యవాదములు మహాప్రభు. వేమన గారు, మీరు గడియారంపై ఒక ఆసుపద్యాన్ని చెబుతారా? వినండి ప్రభు. భూమి యొక్క గంటకో తూరియే కాని కదలదొకటి, తిరగలేకుండా రే బవల్ తిరుగునొకటి, కాని గంటల ముళ్ళునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. గంటకో తూరియే గాని కదలదొకటి, తిరుగులేకుండా రే బవల్ తిరుగునొకటి, కాని గంటల ముళ్ళునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. బాగుంది, బాగా చెప్పారు. షబాస్. గడియారంలోని గంటల ముళ్ళు గంటకోసారి మాత్రమే కదులుతుంది. నిరంతరం అంతరాయం లేకుండా సెకండ్ల ముళ్ళు తిరుగుతుంది. కానీ జనులు గంటల ముళ్ళునే చూస్తారు అని వర్ణిస్తూ ప్రపంచంలో శ్రమకు గుర్తింపు లేదని చమత్కరించారు. మీ ఆశుపద్యం భలా. ధన్యవాదములు మహాప్రభు. శ్రీకృష్ణ దేవరాయలు గారు. సభకు నమస్కారం. సచీనాథ, నేను శ్రీకృష్ణదేవరాయలను. భూలోకంలో 16వ శతాబ్దంలో ఉన్నాను. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువంశ రాజప్రభువుని. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో పండితుణ్ణి. అష్టదిగ్గజ కవులను పోషించాను. తెలుగులో అముక్త్య మాలిద ప్రబంధాన్ని రచించాను. సాహితీ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు అనే బిరుదులు నాకున్నాయి. మదాలస చరిత్ర మొదలు కావ్యాలను రచించాను. తెలుగులో సామాన్య జనుల జీవితంలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలయ్యాయి. తెలుగులో అముక్త్య మాల్యదలోని కొంత భాగాన్ని 10వ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దేవేంద్ర, నమస్కారాలు. వేమన గారు. నా పేరు వేమన. నేను క్రీస్తు శకం 1652 నుంచి 1730 మధ్యకాలానికి చెందినవాడినని పరిశోధకుల అభిప్రాయం. నేను శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందాను. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెల్లది చందంలో అనేక పద్యాలను రచించాను. మీ పద్యాల్లోనే ఒక పద్యాన్ని మాకు వినిపించండి వేమన గారు. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్లా, శ్రమములోన బుట్టు సర్వంబుతా నేను, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం, శరీరం ఆత్మ నుండే జన్మిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. శ్రమే అన్నిటికీ మూలం.
ధన్యవాదాలు మహాప్రభు. వాల్మీకి మహర్షి గారు క్రమాలంకార లక్షణాలను వినిపించండి. దేవేంద్ర, గజ కచప మూషికంబు వన జల బిలంబులం దూరినవి. ఈ వాక్యంలో గజం అంటే ఏనుగు, కచప అంటే తాబేలు, మూషికమందు ఒక వరుసగా వనంలోను జలంలోను బిలంలోను దూరనవి అనగా ఏనుగు అడవిలోనికి, తాబేలు జలంలోనికి, ఎలుక కన్నంలోనికి వెళ్ళాయి. ఇలా చెప్పటాన్ని క్రమాలంకారం అంటారు మహాప్రభు. మారద వెంకయ్య గారు, మీకు నేను ఒక సమస్యని ఇస్తున్నాను, పూరించండి. తెలుగున మాటలాడకుము దీసము పేతులు మెచ్చెరెచ్చతన్. మహాప్రభు, తెలుగులో మాట్లాడవద్దంటున్నారు. మనం తెలుగువారు కదా, మరి ఎలా? తెలుగులో మాట్లాడితే పండితులు నచ్చరు అంటున్నారు. నేను నా అనుభవంతో పూరిస్తాను, ఆలకించండి మహాప్రభు. వెలుగది జీవితానాభివృద్ధికి మూలము మాతృభాషయే, కలలకు రూపకల్పనకు కామితదాయిని కల్పవృక్షమవు, వెలవెల బోవనీక నిక విఘ్నత కలిగియు చూచి భ్రష్టమవు, తెలుగున మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చతన్. వెలుగది జీవితానభివృద్ధికి మూలము మాతృభాషయే, కలలకు రూపకల్పనకు కామితదాయిని కల్పవృక్షమై, వెలవెల బోవ నిక విఘ్నత కలిగియు చూచు భ్రష్టమవు, తెలుగున మాటలాడకము దీసము పేతులు మెచ్చరెచ్చతన్. బాగుంది, బాగా వర్ణించారు. భలా కవి, జీవితంలో అభివృద్ధికి, కళలకు రూపకల్పనకు, కోరికల సాధనకు తెలుగు భాష ముఖ్యమైనది. దీనిని అశ్రద్ధ చేస్తూ భ్రష్టమైన తెలుగును మాట్లాడితే పండితులు మెచ్చరేడి మనోహరంగా వర్ణించారు. మీ సమస్య పూరించడం అత్యద్భుతం. దార్ల సుందరీమణి గారు. షచీపతి, నా పేరు దార్ల సుందరీమణి. నేను భూలోకంలో పల్నాడు జిల్లాలో చర్లగుడిపాడులో జన్మించాను. 19వ శతాబ్దానికి చెందిన దానిని. 1833లో భావలింగ శతకం రచించాను. మీ పద్యాలలోని ఒక పద్యాన్ని మాకు వినిపించండి. అవతరించండి ప్రభు. భావమెట్టులుండ బలుకెట్టదయ్యుండు, పలుకలెట్టివైన బనులనట్లు, పనులనుసరించి ఫలములు చేకూరు, పాప భయ విభంగ భావలింగ. పాపాన్ని భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ. మనసులో ఆలోచన బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది. ధన్యవాదములు మహాప్రభు. డాక్టర్ ఉమర్ ఆలిషా గారు, మీకు నేను ఒక సమస్యని ఇస్తున్నాను, పూరించండి. సంధ్యవార్చెను సాహేబు చర్చి అందు, సంధ్యవార్చెను సాహేబు చర్చి అందు. ఇది చాలా విచిత్రంగా ఉంది మహాప్రభు. సంధ్యావందనం చేసేది బ్రాహ్మణులు కదా, అది కూడా సాహేబు చర్చిలో చేయడమా? నా శక్తి మేరకు పూరిస్తాను మా ప్రభు. స్వామి, విప్రుడు ఉషస్సు నందేమి చేసే, 5 మార్లు నమాజుకై నరికెనవడు, క్రైస్తవుడి చట ప్రార్థించే క్రమముగాను, సంధ్యవార్చెను సాహేబు చర్చి అందు. బాగుంది, బాగా వర్ణించారు. అమోఘం, అత్యంత రమణీయం. పై పద్యంలోని 3 పాదాల్లో 3 ప్రశ్నలు వేసి 4వ పాదంలో సమాధానాలు వచ్చినట్టు క్రమాలంకారంలో చెప్పారు. అవి: బ్రాహ్మణుడు ఉదయం ఏమి చేస్తాడు? సంధ్యావందనం. 5 మార్లు నమాజు చేసేదెవరు? సాహేబు. క్రైస్తవులు ఎక్కడ ప్రార్థన చేస్తారు? చర్చిలో. మీ కవనశక్తికి నా అభినందనలు అందుకోండి. ధన్యవాదములు ప్రభు. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు. సచిపతి, నా పేరు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. క్రీస్తు శకం 1420-1548 మధ్య కాలానికి చెందిన కవి. 10 కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని 2వ కుమారుడు. సుదర్శన రగడ వెంకటేశ వచనలు, అధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశాను ప్రభు. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు, మీ పద్యాల్లోని ఒక పద్యాన్ని మాకు వినిపించండి. అవతరించండి మహాప్రభు. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు, మానంబు శాంతమాత్మ వివేక సాధనంబు, మానంబు దనకును మహనీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు, సవినయ వచనంబు సర్వవశ్యాకరంబు, వెలయునాచారంబు పెనుబలంబు, దానంబు సేయుట తనకది దాంచుట, సజ్జన సంగతి సౌఖ్యమెసగు, గానబుదిలి గుణంబులు మానకెప్పుడు, తగిలి మిమ్ము భజింతు తలంచి తలచి, కలత లక్ష్మీశ సర్వ జగన్నివేశ, విమల రవికోటి శంకాశ వెంకటేశ. అంతటా వ్యాపించినవాడా, లక్ష్మీదేవిని కలిగినవాడా, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా, ఓ
ఓ వెంకటేశ, పరాక్రమం శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే. శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను వివరించుకోవచ్చు. తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. సిగ్గును కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్నదాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపద సమానమైనది. మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు. ఎల్లప్పుడూ భగవంతునితో భక్తితో సేవిస్తూ ఉంటారు. ధన్యవాదములు మహాశయ. మాదిరెడ్డి సులోచనారాణి గారు, మీరు ప్రార్థన పాడి వినిపించండి. ఆలకించండి మహాప్రభు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసి విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబి భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ది రమ్యకపర్దిని శైలసుదే సురవరవర్షిణి దుర్ధరదర్శి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషి కిల్ముషఘోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దిదిసుత రోషి దుర్మద శోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్ది రమ్యకపర్దిని శైలసుదే ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియ వాసిని హాసరతే శిఖరి శిరోమణి శృంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్ది రమ్యకపర్దిని శైలసుదే ఐశత కండ వికండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత కండ విపాతిత ముండ బటాధిపతే జయ జయ హే మహిషాసురమర్ది రమ్యకపర్దిని శైలసుదే. ధన్యవాదములు మహాప్రభు. వాల్మీకి మహర్షి గారు. దేవేంద్ర, నా పేరు వాల్మీకి మహర్షి. నేను భూలోకంలోనే రత్నాకరుడు అనే పేరుతో దారి దోపిడీలు చేస్తుండేవాడిని. ఒకరోజు నారద మహర్షిని అడ్డుకున్నాను. ఆయన నన్ను దారి దోపిడీలు చేయడం ఎందుకు అని నన్ను ప్రశ్నించారు. నేను నా భార్యా పిల్లలను పోషించుకోవడానికి చేస్తున్నాను అని చెప్పాను. భార్యా పిల్లలను పోషించుకోవడానికి మంచి వృత్తులు ఉన్నాయి కదా. ఈ చెడు మార్గాన్ని నీవు ఎంచుకోవడం వల్ల పాపం కలుగుతుంది. దాన్ని నీ భార్యా పిల్లలు కూడా పంచుకుంటారా అని అడిగారు. నేను నారద మహర్షిని బంధించి వెళ్ళి నా భార్యా పిల్లలని కలుసుకున్నాను. నా భార్యా పిల్లలని పోషించుకోవాల్సిన బాధ్యత నీదే అన్నారు. దానితో పశ్చాత్తాపుడనై నారదుని కాళ్ళ మీద పడ్డాను. అప్పుడు నాకు ఆయన జ్ఞానోదయం కలిగించారు. దానితో కొన్ని సంవత్సరాల పాటు తపోహ దీక్షలో ఉన్నాను. నా చుట్టూ పాముల బుట్టలు బయలుదేరాయి. నేను పట్టించుకోలేదు. దారిన పోయే బాటసారులు నా పేరు తెలియక వాల్మీకం అంటే పాము బుట్ట, వాల్మీకం నుండి ఉద్భవించాను కాబట్టి నన్ను వాల్మీకి మహర్షి అని పిలిచారు మహాప్రభు. ధన్యవాదములు మహాప్రభు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. దేవేంద్ర, నా పేరు త్రిపురనేని రామస్వామి చౌదరి. నేను 20వ శతాబ్దానికి చెందిన కవి. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించాను. హరినాథ శతకం చెల్లగూడిపాడులో 1887 నుండి 1943 మధ్యకాలంలో ఉన్నాను. కుప్పుస్వామి శతకం, దూతు పురాణం, కుదీరాన ప్రతాప్ వంటి రచనలు చేశాను ప్రభు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, మీరు మీ రచనల్లోనే ఒక పద్యాన్ని మాకు విశ్లేషించండి. చిత్తగించుడి మహాప్రభు. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనజుడగునే తగని మమతయుండు మృగపక్షి జాతికి గూడదెరియలేవే కుప్పుసామి. ఓ కుప్పుసామి, తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మనిషేనా? జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. మనిషికి తన భాష పైన తన దేశము పైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని వర్ణించాను మహాప్రభు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, మీరు అంత్యాను ప్రాసాలంకార లక్షణాలను చెప్పండి. ఆర్య, వినండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో.
అతివేగం కన్నా ప్రాణం మిన్న. ఈ విధంగా పదాలు చివర కానీ, వాక్యాల చివర కానీ, పద్యపాదాల చివర కానీ ఒకే విధమైన అక్షరాలు వచ్చినట్లు రచిస్తే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు మహాశయ. ధన్యవాదాలు మహాప్రభు. షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు. మహాశయ, నా పేరు షేక్ మహమ్మద్ హుస్సేన్. నేను 20వ శతాబ్దానికి చెందిన కవిని. ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించాను. హరిహరనాథ శతకం వంటి రచనలు చేశాను. మీ పద్యాల్లోని ఒక పద్యాన్ని మాకు వినిపించండి షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు. ప్రభు, వినండి. ఇది కాదది ఎను నది కాదిది ఎను నిది ఎరియు బదలి యోదియో పదరున్ బదలని ముదములం బొదలగా నదవదపడి చెదరి ఎదండ హరిహరనాథ. ప్రభు, మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది, కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా అది కాదు ఇది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు ఉన్నదాంతో తృప్తిపడే వివేకం కలిగించు స్వామి. ధన్యవాదాలు. వాసిరెడ్డి సీతాదేవి గారు ఒక పొడుపు కథను అడిగి వినిపించండి. పక్షి వరియుండు పరగు పంచాక్షరంబు వానితల దీయ శుద్ర దేవత జనించు వానితల దీయ తక్కెడు జానుమీరు వాని ప్రథమాక్షరంబు దీయ ధనరు నృపతి. మీరు చెప్పిన పద్యంలో మొదటి పాదం పక్షి వరియుండు బరుగు పంచాక్షరంబుల అంటే ఒక పక్షి 5 అక్షరాలు కలది, అంటే కపోత రాజు పావురాలు రాజు అన్నమాట. రెండవ పాదంలో వాని తలదయ్య శుద్రదేవట అంటే కపోతరాజు పదంలో మొదటి అక్షరం తీస్తే పోతరాజు అంటే శుద్రదేవత. మూడవ పాదంలో వాని తలదయ్య తక్కెడ అంటే ఇంకొక అక్షరం తీస్తే తరాజు అంటే త్రాసు. నాలుగవ పాదంలో వాని ప్రథమాక్షరంబు వీమ ధనరు నృపతి అంటే తరాజులో తా తీస్తే రాజు, రాజు అంటే నృపతి కదా. ఇంతేనా కవి గారు? ఇంతే. సంతోషమా కవి గారు? సంతోషం. చాలా బాగా పొడుపు కథను విప్పారు. శభాష్. ధన్యవాదములు. గాడేపల్లి సీతారామమూర్తి గారు. సూరాభినాథ. నా పేరు గాడేపల్లి సీతారామమూర్తి. నేను బాపట్ల జిల్లా అద్దంకిలో భూలోకంలో క్రీస్తు శకం 1935 నుండి 2018 వరకు నేను 20వ శతాబ్దానికి చెందిన వాడిని. వెంకటాదేశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పాల, రామాయణం వంటి ఎన్నో రచనలు చేశాను. ఓ వెంకటాదేశ్వర, ఈ లోకంలో ఎంతటి చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యాలతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తున్నాడు. అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా. ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమం ప్రార్థనా గీతంతో ముగుస్తుంది. మాదిరెడ్డి సులోచనారాణి గారు ప్రార్థన పాడి వినిపించండి. ఆలకించండి మహాప్రభు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన సుజన బాంధవ కృష్ణ సుందరాకృతే మదన కోమల కృష్ణ మాధవ హరే వసుమతీపతే కృష్ణ వాసవానుజ వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతే సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే మురహరా విభో కృష్ణ ముక్తిదాయక విమల పాలక కృష్ణ వల్లభీపతే కమలలోచన కృష్ణ కామ్యదాయక. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన విమల గాత్రనే కృష్ణ భక్తవత్సల చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువల ఏక్షణ కృష్ణ కోమలాకృతే తవ పదాంబుజం కృష్ణ శరణమాశ్రయే భువన నాయక కృష్ణ పావనాకృతే గుణగణోజ్వల కృష్ణ నలినలోచన ప్రణయవారిదే కృష్ణ గుణగణాకర
శ్యామ సోదర కృష్ణ దీనవత్సల జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన కామసుందర కృష్ణ పాహి సర్వదా నరకనాశన కృష్ణ నరసహాయక దేవకీసుత కృష్ణ కారుణ్యాంబుదే కంసనాశన కృష్ణ ద్వారకాస్థిత పాపనాత్మక కృష్ణ దేహి మంగళం తత్వదాంబుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సల కృష్ణ కామ్యదాయక పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో భక్తదాసన కృష్ణ హరసుని సదా కాదు నింతిన కృష్ణ సలహయా విభో గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షర జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. ధన్యవాదములు మహాప్రభు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినది. ఇక్కడికి విచ్చేసిన కవులందరికీ నా ధన్యవాదములు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్జ్ పై ప్రత్యేక కార్యక్రమంలో భీమవరంలోని శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులచే ప్రత్యేక సాహిత్య కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.